అండ్ ఇప్పుడు ఫస్ట్ ఎవరన్నా మంచి జోక్ చెప్తారా? ఎవరు చెప్పరా? అయితే నేనే చెప్పాలా? ఓకే చెప్పేస్తా, అందరూ జాగ్రత్తగా వినాలి. ఓకే సరే వింటారంట అందరు జాగ్రత్తగా, నేను చెప్పేస్తాను. ఒక రింగ్లో ఇద్దరు డిషుమ్ అదేనండి ఫైటింగ్ చేసుకుంటూ అదే బాక్సింగ్ చేసుకుంటూ ఉంటున్నారనమాట. అయితే బయట ఉన్న ప్రేక్షకులు చూస్తారు కదా, అందులో ఒకడు బాగా కొట్టు గట్టిగా కొట్టు, వాడు 32 పళ్ళు రాలిపోవాలి అన్నమాట. సో ఇంకొక అతను అడిగాడు, అందులో వాళ్ళిద్దరి మీద ఎవరి మీద బెట్టు కాసారా అని అడిగాడు. అబ్బే లేదండి, నేను పక్క వీధిలో డెంటిస్ట్ ని అన్నాడంట. జోక్ భలే ఉంది కదా, నాకు తెలుసు, నేను చాలా స్మార్ట్ అనమాట, అన్ని జోకులు వేస్తూ ఉంటాను. ఇంకెవరైనా సాంగ్ కానీ డాన్స్ కానీ ఏమైనా చేస్తారా? ఇలా ఇంత క్యూట్ గా ఉన్నావు, అసలు నీ పేరేంటి? నా పేరు ఆమని. ఆమని పాడవే కోయిలా. ఏంటి డ్రెస్ చాలా బాగుంది తెలుసా? థ్యాంక్ యూ. ప్లీజ్ నాకు ఇవ్వ, నేను ఒకసారి వేసుకుంటా. వద్దు, మళ్ళీ పెప్పేస్తే బాగోదు. అంటే ఇప్పుడు కాదు, నేను రేపు ఎపిసోడ్ కి వేసుకుంటాను, సరేనా? ఓకే ఓకే. కానీ నీ డ్రెస్ మొత్తం సీరియస్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అబ్బా పాప సిగ్గుపడింది. ఓకే ఏం చేస్తుంటావు ఆమని? నేను ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్? ఏ ఫస్ట్ ఇయర్? డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్? కాదు, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్? ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో లేవే, ఏదో 6th క్లాస్ 7th క్లాస్ అమ్మాయిలా ఉన్నావు. వావ్ థ్యాంక్ యూ. అబ్బా పాప ఏమన్నా సిగ్గుపడిపోతుంది అసలు. సరే ఏం చేస్తావు? డాన్స్ చేస్తా. ఓ డాన్స్ చేస్తావా? ఏం డాన్స్ చేస్తావు? ఏం డాన్స్ ఏంటి? డాన్స్ చేస్తా. ఏం డాన్స్ చేస్తావు? డాన్స్ చేస్తా. అదే అమ్మా, ఏ పాట మీద? ఏం పాటనా? మీరు ఏ పాట పెడితే ఆ పాట. ఓహో నేను ఏది పెడితే దాన్ని చేస్తావా? ఓకే చూద్దాం. నేను ఒక పాట సెలెక్ట్ చేసేసుకున్న మైండ్ లో, ఇప్పుడు అది ప్లే చేస్తా, దానికి ఆమెను ఎలా చేస్తావో చూద్దాం. బక్క పిల్ల చూద్దాం. చలో లెట్స్ స్టార్ట్. ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తావో జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరపడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది 6 o'clock, కన్ను కొట్టేది 10 o'clock, అరే లెమన్ టు 11 o'clock, రగిలిస్తా రౌండ్ ద క్లాక్, తగిలిస్తాను కట్టు బ్యాకు, తగ్గిస్తాను నీ హెడ్ టేకు, వేస్తాను నా లిప్ లాక్, తెప్పిస్తా హార్ట్ అటాక్. రావే నాల పరువమ్మో, నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మో, రావే నాల పరువమ్మో, నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మో. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నట్టుకుంటే ఇస్తావో జలకు. ఆమెని సీరియస్ గా నేను ఏమో అనుకున్నా, జింక పిల్లలాగా భలే ఆడవు తెలుసా. అసలు చూస్తుంటే అలా చూడాలనిపించింది, ఇంకొంచెంసేపు ఆడితే బాగుండు అనిపించింది. కానీ నువ్వు ఇప్పటికీ బాగా హెవీ పర్సనాలిటీ ఉన్నావు కదా, ఇంకెందుకులో ఎక్కువ ఆడించడం అనేసి. కానీ చాలా చాలా బాగా ఆడావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా సాంగ్ కానీ డాన్స్ కానీ సాంగ్ కానీ పాడతారా? రండి. మీ పేరు? సత్య అండి. సత్య గారు మీరు ఏం చేస్తుంటారు? నేను డాన్స్ కొరియోగ్రాఫర్. డాన్స్ కొరియోగ్రాఫర్. ఓ ఇప్పుడు డాన్స్ చేయబోతారా మా కోసం? ఖచ్చితంగా అండి చేస్తాను. పాట కూడా పాడుతానండి. ఓహో డాన్స్ కొరియోగ్రఫీ కాకుండా సాంగ్స్ కూడా పాడేస్తారా? ఆ సాంగ్ రాసింది నేనేనండి బాబు. ఓ మై గాడ్, అయితే ఇంకా లేట్ చేయకుండా పాటని వినేసాలన్నమాట. పాడేయండి. ఖచ్చితంగా పాడేస్తానండి. పాడేయండి అయితే, నేను వెయిట్ చేస్తున్నాను.
తొలి సంధ్య వేళల్లో చూశాను నీ రూపం, ఈ జన్మకు ఇది చాలని అంటుందే నా హృదయం. ఎగిరొచ్చే కిరటంలా నన్నే నువ్వు తాకాలి, ఉదయించే కిరణంలా నాపై నువ్వు వాలాలి. రంగుల్లో హరివిల్లై నన్నే కమ్మెయ్యాలి, ఆకాశంలో తారకలాగా నా ఎదలోనే నీ ఉండాలి. ఉరకలు వేసే గాలుల్లోన నా చుట్టూనే నీ ఉండాలి. తొలి సంధ్యా వేళల్లో చూశాను నీ రూపం, ఈ జన్మకు ఇది చాలని అంటుంది నా హృదయమే. ఎంత బాగా పాడారు సీరియస్లీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో తుమ్రి సాంగ్ పాడతారులే అనుకున్నా కానీ నిజంగా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా సాంగ్ కానీ డాన్స్ కానీ జోక్ కానీ చెప్తారా? లేరా? చేస్తావా? నువ్వు డాన్స్ చేస్తావా? చేస్తా. అందుకే నువ్వు చేస్తా అనిపించగానే డాన్స్ చేస్తావు నాకు అర్థమైపోయింది. నీ పేరేంటి? సోనియా. సోనియా ఏం చేస్తుంటావు సోనియా? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నా ఇప్పుడు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నావా? ఓకే, ఏం పాట మీద డాన్స్ చేస్తావు? బాబు ఓ రాంబాబు. బాబు ఓ రామ్ బాబు, అదే పాట. అదే. సో ఇంకా మరి రిలేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ఏ బాబు ఏరా బాబు, బాబు ఓరా బాబు, ధమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, బుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, కమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు. మంచోడు మంచోడి వంటే రాంబాబు, నువ్వు మంచం కిందికి దూరి నవ్వురా రాంబాబు. ఇంట్లోకి రమ్మంటే నిన్ను రాంబాబు, అరే ఇల్లే పీకి పందిరి వేస్తవి రాంబాబు. అల్లెదు అల్లుడి పేరు సోమలింగం, అల్లెదు సుల్లెదు అల్లుడి పేరు సోమలింగం, నలుగురిలోన నువ్వు అయ్యేవంట బోడలింగం. బాబు ఓ రాంబాబు, బాబు ఏ రాంబాబు, బాబు ఓ రాంబాబు, బాబు ఏ రాంబాబు. సోనియా సీరియస్ గా చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని 3 వేరియేషన్స్ లో చెప్పాలి, సరేనా? రెడీ ఉన్నారు కదా? గట్టిగా ఓకే, నేను కూడా రెడీ. డైలాగ్ చెప్పిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేశారు, దేనికని అడగరే నా పెళ్ళికి. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేశారు, దేనికని అడగరే నా పెళ్ళికి. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేశారు, దేనికని అడగరే నా పెళ్ళికి. ఓకేనా? మీరు చెప్పాలి ఇప్పుడు. ఎవరు చెప్తారు ముందు? ఆకాశం అంత పందిరి, భూదేవంత పీట, ఎందుకని అడగరా నా పెళ్ళికే. ఆకాశం అంత పందిరి, భూదేవంత పీట, ఎందుకని అడగరా నా పెళ్ళికి. ఆకాశం అంత పందిరి, భూదేవంత పీట, ఎందుకని అడగరా నా పెళ్ళికి. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట, ఎందుకని అడిగారే నా పెళ్ళి. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట, ఎందుకని అడిగారే నా పెళ్ళి. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట, ఎందుకని అడిగారే నా పెళ్ళి. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేశారు, ఎందుకని అడిగరే నా పెళ్ళండి. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేశారు, ఎందుకని అడిగరే.
ఆకాశమంత పందిరి భూదేవంత పీట ఎందుకని అడిగరే నా పెళ్ళండి. ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి ఎందుకేసారని అడగరే నా పెళ్ళి. ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి ఎందుకేసారని అడగరే నా పెళ్ళి. ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి ఎందుకేసారని అడగరే నా పెళ్ళి. ఆకాశమంత పందిరి భూదేవంత పీటలు ఎందుకని అడగలే నా పెళ్ళి. ఆకాశమంత పందిరేసి భూదేవంత పీటలేసి ఎందుకని అడగరే నా పెళ్ళి. ఆకాశమంత పీట వేసి భూదేవంత పందిరేసి అయ్యో షట్. ఆకాశమంత పందిరేసి భూదేవంత పీట వేశారు దేనికని అడగరే నా పెళ్ళికి. ఆకాశమంత పందిరేసి భూదేవంత పీట వేశారు దేనికని అడగరే నా పెళ్ళికి. ఆకాశమంత పందిరేసి భూదేవంత పీట వేశారు దేనికని అడగరే నా పెళ్ళికి. ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేశారు ఎందుకని అడగరే నా పెళ్ళికి. ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేశారు ఎందుకని అడగరే నా పెళ్ళికే. ఆకాశమంత పందిరేశారు భూదేవంత పీటేశారు ఎందుకని అడగరే నా పెళ్ళికే. ఆకాశమంత పందిరేసి భూదేవంత పీటేసి ఎందుకు అనుకుంటున్నారేంటి నా పెళ్ళికి. ఆకాశమంత పందిరేసి భూదేవంత పీటేసారు ఎందుకని అడగడేంటి నా పెళ్ళికి. ఆకాశమంత పందిరి వేసి భూదేవంత పీట వేసి ఎందుకని అడగడేంటి నా పెళ్ళికి. ఇక్కడ మన పార్టిసిపెంట్స్ అంతా ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు కదా. అదే వాళ్ళతో క్యాట్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది, సూపర్ ఉంటుంది కదా. మరి మీరంతా చేయడానికి రెడీగా ఉన్నారా? వాళ్ళు రెడీగా ఉన్నారు, నేను కూడా రెడీగా ఉన్నాను. లెట్స్ స్టార్ట్. Naka naka, dama 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 naka naka, naka naka, dama 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 naka naka. Search లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒకడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే ఎంతంగా వచ్చించినవరు. థ్యాంక్ యూ ఓ బ్రహ్మదేవుడు. సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సైట్ కొట్టినాడు హార్ట్ బీట్ పెరిగినాడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? రొమాన్స్ చేస్తాదిలే మత్తు నన్ను చూసి ముద్దాడేస్తాదిలే. నన్నయ్య తిక్కన పనిచి వచ్చిన వడించలేరు నా గ్లామర్నే. అంజలిన షోలకి షకీర నడుముకి ఈ షేపు ఉంటుందా? What you say? అవును, ఇందాక సత్య గారు నాకు మాట ఇచ్చారు. ఎక్కడున్నారు సత్య గారు? ముందుకు వచ్చేయండి ఫస్ట్ మీరు. డాన్స్ చేస్తాను చెప్పాను. మరి చేస్తారా మాకేసు? చేస్తానండి. ఏం సాంగ్ చేస్తారు? ఏ పిల్ల, ఏంటి అలా అంటున్నారు మేనర్స్ లేకుండా? నేను చెయ్యబోయే సాంగ్ అండి బాబు. ఓ చేయబోయే సాంగ్ మీరు అలా చెప్పొచ్చు కదా. మీరే పిల్ల అంటారు, నేనేం అనుకోవాలి? మీరు అర్థం చేసుకుంటారేమో అనుకున్నా. అంటే అప్పుడప్పుడు అలా అర్థం
చేసుకోనా మీరు అర్థం ఎలా చెప్పాలన్నమాట కాసేపట్లో అయిపోద్ది కాసేపట్లో పర్ఫార్మెన్స్ తో చూపిస్తాను. ఓ పర్ఫార్మెన్స్ చూపిస్తారా? మరి అది డ్యూయట్ కదా, అవును. మీరు ఒక్కరే చేస్తారా? నా స్టూడెంట్ ఉంది కదా. ఓ మీరు కొరియోగ్రాఫర్ కదా, ఓకే మీ స్టూడెంట్ పిలవండి. ఎవరు? ఏ పావని, పావన్యా మాస్టర్ పేరు కూడా చెప్పేశారు. ఓకే ఎన్ని రోజులు నేర్చుకుంటున్నావు మీ మాస్టర్ దగ్గర? జస్ట్ 1 day. అవునా? ఓ మై గాడ్, జస్ట్ 1 day అంట. సో పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుంది నేను కూడా చూస్తాను. మాస్టర్ ఎలా నేర్పించారు? రెడీయా మరి? రెడీ. ఓకే రెడీ అంట, నేను కూడా చూడడానికి రెడీ ఉన్నాను. లెట్స్ స్టార్ట్. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. ఏయ్! ఏయ్! ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పట్టలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ పావని నిజంగా 1 day నా? అవును. సీరియస్లీ ఎంత బాగా చేశారు కదా. థ్యాంక్ యూ. నిజంగా నా 2 కళ్ళు చాలా చూడడానికి. 1 day లో ఇంతనే చేసుకున్నారా? మా సార్ మాస్టర్ నేర్పించారు కదా. ఓహో సీరియస్లీ మాస్టర్ థ్యాంక్ యూ అండి. ఎంత థ్యాంక్ బాగా యూ వెరీ మచ్. నేర్పించారు. 1 day లో ఇంత నేర్పించారంటే ఇంకా 1 year లో ఇంకెంత నేర్పిస్తారో. అంటే తను కూడా కొరియోగ్రాఫర్ అయిపోవచ్చు అది 1 year ఖచ్చితంగా అవ్వచ్చండి ఫ్యూచర్ లో. సో నేను కూడా కొరియోగ్రాఫర్ అయిపోతాను అయితే. వచ్చేసండి మా బ్యాచ్ లోకి జాయిన్ అవ్వండి. అయితే జాయిన్ అవుతా మళ్ళీ నాకు ఫ్రీయే. ఖచ్చితంగా అండి. ఓకే థ్యాంక్ యూ సత్య గారు. థ్యాంక్ యూ పావని. ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను, దానికి తగ్గట్టు ఎవరు బాగా మాట్లాడతారు? రండి సత్య గారు ముందే చేయండి. ఏంటో అలా తిరిగి వచ్చేస్తున్నారు. ఓకే మీరు మాస్టర్ కాబట్టి మీకు తగ్గ సిచ్యువేషన్ ఇస్తాను. మరి మీతో పాటు టీ అంటే డిఎన్ఏ లాగా మాట్లాడడానికి ఎవరున్నారు? మీరు ఎవరినిచ్చినా సరే. ఎవరిచ్చా సరేనా? అయితే ఇక్కడ నుంచి ఎవరైనా సెలెక్ట్ వద్దు. చేయనా నేను? నువ్వు చేస్తావా? దా. ఓకే ఇప్పుడు మీ ఇద్దరికి సిచ్యువేషన్. మీరు ఎలాగో డాన్స్ మాస్టర్, తిని స్టూడెంట్. సో తిను ఊరికే కింద చూసి ఆడుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఊరికే కింద చూసి ఆడితే ఎందుకు ఊరుకుంటారు మీరు? ఓకే నేను మాస్టర్ తిట్టారు, నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను కదా. అప్పుడు ఆ సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారో నాకు చూడాలనిపిస్తుంది. కాబట్టి మీరు అలా మాట్లాడేస్తే వినేస్తా. ఖచ్చితంగా అండి. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. డాన్స్ అన్ని నేర్చుకుంటున్నాను. 6 months నుండి 6 months నుంచి నీకు నేర్పించింది ఏంటి? డాన్స్. నువ్వు ఏం చేస్తున్నావు మరి ఇక్కడ? డాన్స్. డాన్సేనా? నాకు తెలియదు మరి నువ్వు డాన్స్ చేస్తున్నావు అని. అసలు కింద చూడడం ఏంటి? అది అలా అలవాటు అయిపోయింది. ఎలా అలవాటు అవుతుంది? మీరు చేయించారు అలా. నేను చేయించానా? 6 months నుంచి ఒక్కటే కింద చూడడం నేర్పించాను. మీరు మమ్మల్ని చూడాలి కదా, ఎవరున్నారని చూస్తేనే కదా తెలిసేది. నిజమే అందరూ అదే చెప్తున్నారు. టీవీ నైన్లో నా గురించే వస్తుంది మరి. వాడు కింద చూడడానికి 6 months నుంచి ఏం నేర్చుకున్నావు? ఫీజులు కడుతున్నావు, అన్ని కడుతున్నావు. నువ్వేం నేర్చుకుంటున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? మీరు మమ్మల్ని పట్టించుకుంటేనే కదా ఎవరు ఎలా నేను చేస్తున్నారో ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను, కానీ మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. మీరు తీసుకెళ్ళలేరు, అంత బాగా చేయించలేరు. అవును మరి కింద చూస్తే ఇంకెక్కడ తీసుకెళ్తాం? మీరు చెప్పాలి కదా ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తేనే కదా మాకు ఎన్నిసార్లు చెప్పినా తెలిసేది. కింద కింద చూడడమే తప్ప పైకి ఎప్పుడు చూసేవని, కెమెరా సైడ్ ఎప్పుడు చూసేవని. మీరు ఎప్పుడు చెప్పారని? 6 months నుంచి నువ్వు ఇదే మాట మాట్లాడుతుంది తప్ప కొత్త మాట ఏం మాట్లాడలేదు. అబ్బాయి అబ్బాయి అస్సలు ఒప్పుకోండి. మీరు ఒప్పుకునేదండి, మీరు చెప్పాలి కదా ఫస్ట్ మాకు. మాస్టర్ గా నేను 6 months నుంచి చెప్తూనే ఉన్నాను కిందికి చూడొద్దు అని చెప్పేసి. అసలు మనం కిందికి చూడడానికి ఇదేమన్నదా? ఫ్లోర్ క్లీనర్ రా? ఫ్లోర్ క్లీన్ చేయడానికి వచ్చావా డాన్స్ క్లాస్ కి? డబ్బులు పెట్టట్లేదా మీ పేరెంట్స్? ఏంటి డాన్స్ నేర్చుకున్నప్పుడు కిందికిగా చూడాల్సింది, స్ట్రైట్ గా చూస్తే చక్కగా ఆడియన్స్ అట్రాక్ట్ చేసుకునే విధంగా నీ పర్ఫార్మెన్స్ ఉండాలి. అలా ఉంటేనే నువ్వు
డాన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పేదాన్ని బట్టే కదా మేము ఎలా చూస్తున్నాం ఎలా చేస్తున్నాం అనేది. 6 ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ఎప్పుడు చెప్పారండి మీరు? 6 months నుంచి ఒకే మాట చెప్తున్నాను, కిందికి చూస్తున్నావు అంటే నేను చూడట్లేదు అని చెప్పేసి కవర్ చేసుకుంటూ వచ్చావు. బట్ నువ్వు వస్తున్నావు కిందికే చూస్తున్నావు. లేదండి మేము చూడలేదు, మీరు నన్ను పట్టించుకోలేదు. ఇక్కడ వీళ్ళందరిని అడగండి, మీరే అడగండి ఎవరిని పట్టించుకున్నారు ఎవరు పట్టించుకోలేదు. జాయిన్ చేసింది నా ఇన్స్టిట్యూట్ లో కాబట్టి రెస్పాన్సిబిలిటీ మొత్తం నాకే ఉంటుంది. జాయిన్ చేసే వరకే మీరు చూసుకుంటారు. డాన్స్ చేస్తున్నారా లేదా అనేది మీకు తెలియదు అసలు. తెలియదు నేను మాస్టర్ అయ్యానా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? సీరియస్ సత్య గారు కొంచెం మీరు ఆపపోయింటే కొట్టేవాళ్ళు మా పాప మీ స్టూడెంట్ ని. నువ్వు చాలా బాగా కొట్లాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ భలే మంచి రోజు. ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా, నేను కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తా. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో మంచి భలే మంచి రోజుతో మీ ముందుంటా. టిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్టబొట్టు తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి.